వెల్కమ్ టు ఓహో టాకీస్. సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి శరత్ చర్య తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐఏఎస్ అధికారులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోదాను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాగర్ కర్నూల్లో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా ఆయన కాళ్ళు మొక్కారు. ఈ దృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఐఏఎస్ అధికారి తన హోదాను మరచి ఈ విధంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు తమ హోదాకు తగిన విధంగా నడుచుకోవాలని, ఈ విధమైన శైలి సరికాదని ఆయన మందలించినట్లు సమాచారం. సీఎం సూచనల మేరకు సిఎస్ రామకృష్ణారావు ఐఏఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రవర్తన నియమావళి 1968లోని 3వ అధికరణం నిబంధన ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యుడు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని, సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయవద్దని సిఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా ఐఏఎస్లకు సూచించారు. అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్ల ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజల్లో వారి పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని సిఎస్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వంలో అధికారుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తిపరమైన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రజాసేవలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల తీరుపై ప్రజల్లో పెరిగిన నిఘాకు ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది.